హోప్, నిరీక్షణ అనేది ఊపిరి లాంటిది మనకి. మన జీవితంలో ఏదైనా కోల్పోవచ్చు, కానీ నిరీక్షణ ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు బ్రతకాలనేటువంటి ఆశ కూడా మనలో నుండి వెళ్ళిపోతాం. హోప్, నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. నిరీక్షణ ఉన్నప్పుడు చచ్చేవాడు కూడా బతకటానికి ప్రయత్నం చేస్తాడు, అవునా కదా? ఒకసారి ఒకడు తప్పు చేశాడు, మరణశిక్ష విధించారు రాజుగారు. ఈయన చంపేసేయండి, 2 తల కొట్టేసేయండి అని చెప్పేసి మరణశిక్ష విధించాడు. ఇంకా దానికోసం క్యాపిటల్ పనిష్మెంట్ కోసం ఇంకా జైల్లో వెయిట్ చేస్తూ ఎలాగ దీనిలో నుంచి తప్పించుకొని ఎలాగ బయటపడాలి అని అనుకున్నాడు. తెనాలి రామలింగం లాంటి వాడు అనుకుంటా ఆలోచించాడు, ఒక ఉపాయం వేద్దాం, ఎలాగోలా బయటపడదాం ఇందులోంచి అని ఆలోచించి, ఎందుకంటే అతనికి ఒక హోప్, నిరీక్షణ, ఎలాగోలా బయటపడగలుగుతాను ఏదన్నా ఆలోచన చేస్తే అని చెప్పేసి ఆలోచించి ఒకరోజు బంట్రౌతుని పిలిచి అన్నాడంట, సార్ నేను రాజుగారిని ఒకసారి కలవాలి అన్నాడంట. నువ్వు జైల్లో ఉన్నావు, పెద్ద డిమాండ్ చేస్తున్నావు రాజుగారిని ఒకసారి కలవాలని, బాగానే ఉందరా నీ పని, ఎందుకు కలవాలి అంటే అన్నాడంట, రాజుగారికి ఒక అమోఘమైన ఐడియా ఇస్తాను సార్, దానితో ఆయన ఎప్పుడు యుద్ధానికి వెళ్ళినా గొప్ప విజయాన్ని సాధిస్తాడు అని ఒక పెద్ద మాట అనేసాడంట. ఇదేదో వెరైటీగా ఉంది, ఏం ఐడియా రా బాబు అంటే, నేను రాజుగారిని కలిస్తేనే చెప్తాను అన్నాడంట. సరేలే అని చెప్పేసి వాడిని సంఖ్యలు అవి తీసేసి రాజుగారు పర్మిషన్ తీసుకొని రాజుగారి ముందు నిలబెట్టారంట. రాజుగారి సింహాసనం మీద కూర్చున్నాడు, ఈయన ముందు నుంచున్నాడు, అందరూ వెయిట్ చేస్తున్నారు ఏం చెప్తాడని. ఏం బాబు ఏంటి నీ ఐడియా ఏంటి అన్నాడంట. రాజా మీరు యుద్ధానికి దేని మీద వెళ్తారు? గుర్రం మీద వెళ్తాను. ప్రపంచంలో ఉన్న రాజులందరూ కూడా గుర్రాలు ఉంటాయి కదా, మీ గుర్రం వెళ్ళి ఆ గుర్రంతో పోటీ పడితే దానికేముంది, ఆ గుర్రమో ఈ గుర్రమో ఏదో ఒకటి బలంగా ఉంటుంది, ఆ బలహీనమైనటువంటి గుర్రంతో మీరు పోటీ పడితే మీరు ఓడిపోవచ్చు కదా. ఇప్పటి వరకు భూమి మీద వెళ్తున్న గుర్రాలే ఉన్నాయి కదా, నేను ఆకాశంలో ఎగిరే గుర్రాన్ని నేను మీకు అందించగలుగుతాను, మీ గుర్రాన్ని నాకు ఇస్తే 1 సంవత్సర కాలం నా చేతిలో మీ గుర్రాన్ని పెడితే దాన్ని ఎగిరేలాగా దానికి నేర్పించగలుగుతాను అన్నాడంట. రాజుగారు ఒక పక్కన కొడతానే ఉంది, ఈడేదో నాకు సుత్తి కబుర్లు చెప్తున్నాడానికి, ఇంకో పక్కన మనిషికి ఆశ ఉంటుంది కదా, అత్యాశతో పోయి అన్నాడంట. చాలా అటు ఇటు వాదన చేసి చివరికి సరేరా నీకు సంవత్సరం టైం ఇస్తున్నాను, సంవత్సరంలో గుర్రాన్ని దానికి నేర్పించాలి, ఎగరటం నేర్పించాలి, లేదంటే సంవత్సరం తర్వాత నీ మెడ నరికి చంపేస్తాను అన్నాడంట. అలాగే రాజా సంవత్సరం టైం ఇవ్వండి నాకు, నేను దానికి నేర్పిస్తాను అన్నాడంట. వాడిని బయటకు తీసుకెళ్ళిన తర్వాత ఒకడు అడిగాడంట, యారా సంవత్సరంలో అసలు గుర్రాలు ఎగురుతాయా? సంవత్సరం కాదు 20 సంవత్సరాలు నేర్పించినా కానీ దానికి ఎగురుతుందా గుర్రం? నువ్వేంటి ఇలాంటి పని చేసావు? నువ్వు నిజంగా ఈ విషయంలో ఫెయిల్ అయితే మామూలుగా చంపండి, నిన్ను బాగా హింసించి మరి నూనెలో వేపు చంపేస్తాడు రాజుగారు అంటే అన్నాడంట. ఏమో సంవత్సరం టైం ఉంది, ఈ సంవత్సరంలో రాజుగారు చచ్చిపోవచ్చు, లేకపోతే గుర్రం చచ్చిపోయిందని అంటాను, లేకపోతే నేనే చచ్చిపోవచ్చు, ఇలాంటి కఠినమైన శిక్ష అనుభవించుకొని చచ్చిపోతాను, ఏమో ఒకవేళ గుర్రం ఎగరొచ్చేమో ఎవరికి తెలుసు అన్నాడంట. దేవుడు లేనివాడికే అంత ఆశ ఉంటే, దేవుడు లేనివాడే అంత ఆశాజనకంగా ఉంటే ఎందుకు నీ ఆశ చచ్చిపోయింది? ఎందుకు నీవు నిరీక్షణ కోల్పోతా ఉన్నావు? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. మరియ దీనస్థితిలో ఉండి కూడా గొప్ప నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంది. తర్వాత